బాలీవుడ్ కింగ్ ఖాన్స్ కు బెదిరింపులు మొదలైనట్లు కనిపిస్తోంది. ఒకరి తరువాత ఒకరికి వార్నింగ్స్ రావడం ఇప్పుడు ఓ సెన్సేషన్ గా మారింది. ఇప్పటివరకు ఒక సల్మాన్ ఖాన్ కే అనుకుంటే ఇప్పుడు ఆ లిస్ట్ లో షారుఖ్ కూడా చేరాడు. ఇంతకీ షారుఖ్ ఎందుకు టార్గెట్ అయ్యాడు? అసలు టార్గెట్ సల్మాన్ ఖాన్, కానీ గురి ఆయన చుట్టూ ఉన్న వాళ్లకు పడుతుంది. ఇది బిష్నోయ్ గ్యాంగ్ అండ్ సల్మాన్ ఖాన్ మధ్య జరుగుతున్న వార్. కానీ సల్మాన్ సన్నిహితులే ఇప్పుడు బిష్నోయ్ గ్యాంగ్ కు టార్గెట్ గా మారారా అన్న సౌండ్ వినిపిస్తుంది. మొన్న దసరా పండుగ రోజు సల్మాన్ స్నేహితుడు ఎన్సీపీ నేత బాబా సిద్దికీని దారుణంగా కాల్చి చంపారు. ఇప్పుడు బిష్నోయ్ గ్యాంగ్ టార్గెట్ షారుఖ్ ఖాన్ గా తెలుస్తుంది. అందుకు కారణం తాజాగా షారుఖ్ ఖాన్ కు బెదిరింపు కాల్స్ రావడమే. బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీస్ ల్యాండ్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి షారుఖ్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ముంబైలోని బాంద్రా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సైబర్ పోలీస్ స్టేషన్ సహకారంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ముంబై పోలీసుల బృందం విచారణలో భాగంగా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించినట్లు సమాచారం. దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఓ పోలీస్ బృందం ఛత్తీస్గఢ్ కు వెళ్లింది. అయితే ఫోన్ కాల్స్ ఫైజాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయిన నెంబర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. షారుఖ్ ఖాన్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. గత సంవత్సరం అక్టోబర్లోనూ హత్య బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఆయన సెక్యూరిటీ లెవెల్ను Y+ కేటగిరీకి పెంచారు. అందులో భాగంగా షారుఖ్ సెక్యూరిటీ కోసం 6 సాయుధ భద్రతా సిబ్బంది నిత్యం వెంట ఉంటారు. అంతకుముందు షారుఖ్ వెంటనే 2 మాత్రమే సాయుధ భద్రత సిబ్బంది ఉండేవారు. మొన్నటికి మొన్న గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ హత్యకు మళ్లీ బెదిరింపులు వచ్చాయి. తాజాగా సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కు కూడా బెదిరింపులు రావడంతో బాలీవుడ్ సినీ ప్రియులు షాక్ కు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు హత్య బెదిరింపులు వస్తున్నాయి. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ ను హత్య చేస్తామని ఇప్పటికే పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారు. పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలా హత్య తర్వాత కొన్ని రోజుల పాటు సైలెంట్ అయిన బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు మరింత యాక్టివ్ అయినట్లు తెలుస్తుంది. దసరా పండుగ రోజున సల్మాన్ సన్నిహితుడు ఎన్సీపీ నేత బాబా సిద్దికీని దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్య వెనుక తమ ప్రమేయం ఉందంటూ బిష్నోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో సల్మాన్ ఖాన్ కు మరింత భద్రత ఏర్పాటు చేశారు ముంబై పోలీసులు. సల్మాన్ ఖాన్ కు సన్నిహితంగా ఉన్నవారే ప్రస్తుతం లారెన్స్ టార్గెట్ గా తెలుస్తోంది. ముంబై పోలీసులకు ఛాలెంజింగ్ గా మారిన ఈ కేసు ఎప్పుడు ముగుస్తుందో అంతు చిక్కడం లేదు.